అది ఎవడాల రాజన్న కన్నా వెంకటరాజరాజేశ్వర స్వామి మొదలైంది, తర్వాత అయిందంట. ఎవడది తర్వాతనే చేసే వాళ్ళే గీడు ఉన్నదని చెప్తేనే తీసిరట. అంటే దాదాపు ఎన్ని ఏళ్ళ కింద అన్నట్టు 500 సంవత్సరాల క్రితం అయితే 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ మన మిట్ల బావి అని ఒకటి ఉన్నది, దాని గురించి ఇది గుండం అంటే తాళం చేసిపోయారు అట. ఏమన్నా అంటే ఆ కోనేరుతో కూడా ఈ గుడికి సంబంధం ఉన్నది తాళం చేసేస్తారు. సో అందరికైతే నమస్తే. సో ఇయ్యాలనైతే మనమైతే మేము ముంగటికి ఒక కొత్త బ్లాగ్ తోనైతే వచ్చినాం. సో ఇయ్యాలనైతే మనమైతే నాగాయపల్లి పోతున్నాం. సో నాగాయపల్లి ఎందుకని మీకైతే డౌట్ రావచ్చు. సో మనం నాగాయపల్లి ఎందుకు పోతున్నాం రా ఇయ్యాల అరవింద్? సో వీడియో ఏంటిదంటే ఇయ్యాల దుబ్బ రాజేశ్వర ఆలయం అనేది అయితే ఒక టెంపుల్ ఉంది, అంటే వెమ్లవాడకు దగ్గర. ఇక్కడ టెంపుల్ విశేషం ఏంటంటే దుబ్బలో దొరికిన లింగం కాబట్టి దుబ్బ రాజేశ్వర ఆలయం అని అయితే నేమ్ వచ్చింది. సో మీరైతే ముచ్చట ఏంది కథ ఏంది మొత్తం తెలుసుకోవాలని ఉంటే వీడియోని అయితే మొత్తం చూడరి. మేమైతే ఇప్పుడు మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ దుబ్బరాజేశ్వర స్వామి టెంపుల్ ఎట్టారు శివాలయం కనిపిస్తా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ మీరు పంతులే అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది అన్నట్టు టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఏది మన ఫిబ్రవరి 9 తారీఖు ఒకసారి ముందర ఒకసారి దాన్ని చెప్పరాదు. అంటే ఇక్కడ ఏ టైంలో అంటే ఏమేమి దేవుళ్ళు విగ్రహాలు కానీ అన్నీ ఉన్నాయి. అలా పౌరాజానికి వేస్తారు సార్, దుబ్బరాజేశ్వర ఇది మన వీరాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి మల్లన్న దేవుడు అమ్మవారు పోచమ్మ. అంటే ఇక్కడ రాజేశ్వర స్వామి అని ఒక అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే దుబ్బల దొరికింది అని ఎవరికి లేరు లేరు. నువ్వు నేను అనుకునేదే కానీ ఎవరు తెలియదు, ఎందుకంటే మా నాన్నలు చెప్పారు కాబట్టి మాకు కొద్దిగా అంటే మీ నాన్నల తరాల నుంచి ఇక్కడ మా తాతలు పూజారులు అప్పటి నుంచి మా పరంపర మాది. మా కట్టింది మా తాత గుడి కట్టి శుద్ధాల నుంచి వచ్చి కట్టి లేదంటే ఇక ఇప్పుడు శుద్ధాల నుంచి వచ్చి దేవుడు దొరకచ్చు నా నుంచి ఏమైతే ఇంత పెద్ద నేను ఎట్లా నమ్ముతాను తాత మాట్లాడి నీకు ఎందుకంటే నేను దోపుతా కదా ఇంకా వేరే వాళ్ళు తాతలు కూడా బారస్పల్లి నుంచి వాళ్ళు వచ్చింది, వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం తెలిసిన. అయితే అట్లనే అట్లా చిన్నగా అయింది, చిన్నగా పోయి పెద్దగా కొంచెం మంచి లెవెల్కి వచ్చింది అట్లా. అయితే అస్సలు కాబట్టి మా తాతల అంటే 500 సంవత్సరాలు చెప్పేది. 500 సంవత్సరాలు ఎక్కువ తక్కువ అయితే లేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఏంటంటే దుబ్బలో దొరికింది అనేది అయితే ఎవరికి క్లారిటీ లేదు. క్లారిటీ లేదు, అది దుబ్బలో దొరికింది అడుగు మాత్రం క్లారిటీ ఎవరికి క్లారిటీ లేదు. కాకపోతే మా తాత వచ్చి
వచ్చి తోలుకొచ్చాను నిలబెట్టింది అది తీసినారా ఏది శుద్ధాల నుంచి మాసం వాళ్ళని మాసం వాళ్ళని ఎందుకంటే అక్కడే ఉండే మొత్తం మా మాసం వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉంది అక్కడ మా తాత తోలుకొచ్చింది దేవుడే తోలుకొచ్చింది అన్నట్టు సుబ్బరాజు తోలుకొచ్చింది ఇప్పుడు దేవుడు అంతే కదా అసలు తోలుకొచ్చింది అతడు కట్టిగా మా అమ్మ టెంపుల్ అప్పుడే కట్టారు అప్పుడు అప్పుడే కట్టి అసలు అంటే ఫస్ట్ చిన్న దేవాలయం చిన్నగా ఉండే గత వాళ్ళకి కట్టి ఉండే జాగా తీసుకుని ఊరంతా కట్టి సందాలు వసూలు చేసి జాగా తీసుకునేదంతా. అంటే ఇప్పుడు రథం ఎప్పుడెప్పుడు తిరుగుతుంది అన్నట్టు? రథం తిరుగుతుంది మాఘమాసకు రథం తిరుగుతుంది. ఇప్పుడు తిరుగుతుంది అంటే అంటే శివుని అంటే దేవుని సేవ చేస్తాం. అన్ని దేవుళ్ళ లేకపోతే రెండే ఉంటాయి. ఒకటేమో శంకరుడు పార్వతి ఇప్పుడు కళ్యాణం వారు మళ్ళా ఏది ఓంకారేశ్వరుడు ఏకోనారాయణ రథం వెళ్ళిపోతారు. వాళ్ళ రథాల మీద తిరిగిన రథాల మీద తిరిగిన వాళ్ళు ఏకోనారాయణ ఓంకారేశ్వరుడు రథం వెళ్ళిపోతారు. ఇప్పుడు పాత రథం ఉన్నది కదా అంటే అది తింపిరా ఎప్పుడన్నా? తింపింది ఖరాబ్ అయిపోతే అక్కడ పెట్టాం కదా. అంటే మీరు తింపిరా? తింపినా కదా బాగా తెలుసు అది మొత్తం తింపింది. అది అంటే చెప్పాలంటే పురాతనమైంది. అది పురాణది అది ఇంకా సుత వేరే రథం ఉన్నట్టు అది చిన్న ఊళ్ళో నింపుకురాట ఊరంతా నింపుకురాట ఇంకా చిన్నది ఉండేట అది మన ఊళ్ళే చేయలేదు మా తాత చేసింది ఊరంతా నింపుకురాట ఏం మనం ఊళ్ళే చేయలేదు చూడండి మనం చెప్తుంటుంది. అంటే ఇంకా ఇక్కడ మన స్పెషాలిటీ కానీ ఉన్నాయా? ఈ స్పెషాలిటీ గదే రెండు ఏది ఎక్కడ వస్తాయి కళ్యాణం మా ఓకే చేసుకుంటే అన్నీ ఉంటాయి. స్పెషాలిటీ టేస్టులు కావాలి. స్పెషాలిటీ ఎందుకు ఉంటాయి? ఆంజనేయుడు ఉన్నది, వెంకటేశ్వర స్వామి ఇంకా ప్రతి ఒక్క దేవాలయం ఉన్నది. అయితే కమిటీ అన్నది ఉన్నది కానీ దేనికి సుధా కాటి లేకుండా అయిపోయింది కమిటీ. వాళ్ళు ఒక్క మూటి లేరు, ఎవరు చందాలు వాళ్ళే. నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు వాళ్ళే చెప్తుంది. ఇక గట్టే నడుస్తుంది. కమిటీ బరాబర్ ఉంటే అన్ని శ్రద్ధ చేసుకోవాలి, పని చేయాలి. వాళ్ళు ఇక గట్టిన నువ్వేంది నేనేందని వాళ్ళే పెట్టుకుంటూ వాళ్ళే చేస్తూ పని చక్కగా చేసులు లేకపోతే మంచి డెవలప్ అవుతుంది. దాదాపు ఇప్పుడు నువ్వు ఏమంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5 అవుతుంది. అంత నుంచి మా తాత చేసి మా నాన్న చేసి మా తాత చేసి. అంటే ఇప్పుడు నీకు పైసలు ఇస్తారా? ఏ జీతం ఎండమెంట్ నుంచి వచ్చు. అప్పుడు 6,000 వచ్చు. నైవేద్యం 10 రూపాయలు అది 2,000 ఇవ్వాలి, 4,000 6,000 వచ్చాను. అయితే ఇప్పుడు 10,000 అయింది. ఇప్పుడు 10,000 అయింది. 2 నెలలు. మెయిన్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు మన దుబ్బరాజేశ్వర స్వామి శివరాత్రికి కూడా మన జాగారాలు ఉంటాయి, పెద్ద ఎత్తున అన్నదానం చేస్తాం. అన్నదానం ఏది మా చేస్తాం. మన వెంకటేశ్వర కళ్యాణం చేసే వాళ్ళే గీడు ఉన్నదని చెప్తేనే తీసిరాట. అంటే దేవుడు వచ్చిన వాళ్ళు చెప్తే ఆయన మా తాత అంటుండే కదా వచ్చింది కదా తోలుకొచ్చుకొని చూస్తే గీడు ఉన్నదంటేనే ఆడ తీసిరా లెక్క దుబ్బలకి. అందుకే దుబ్బరాజేశ్వర స్వామి పెట్టి ఇవన్నీ దుబ్బలే అన్నట్టు. అందుకే దుబ్బరాజు పేరు పెట్టి ఇవన్నీ మొత్తం దుబ్బలే. ఇంట్లో లేవట 4-5 ఇళ్ళు అట అప్పుడు. అంటే దాదాపు ఎన్ని ఏళ్ళ కింద అన్నట్టు? 500 సంవత్సరాలకు ఎక్కువ 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు అవుతుంది. ఓకే మా వాళ్ళు ఎక్కువ 500 ఎక్కువ అవుతుంది మా నాన్న చెప్పింది కానీ మనం గదే పట్టుకుని మనం మనకి చూసిన వస్తుంది. అంటే అది అందరు అనుకుంటా దుబ్బలా దొరికిందని అనుకుంటారు కానీ ఎవరికి అయితే క్లారిటీ లేదు. అది ఎవడ రాజన్న కన్నా మొదలై వెంకట రాజరాజేశ్వర స్వామి మొదలైంది. తర్వాత అయిందంటే ఎవడది తర్వాత రాజులు కట్టించింది. అది ఎట్లా కట్టించు అది ఇప్పుడు అది ఉంటుంది. ఎప్పుడు ఎన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు అది ఏది ఎవడ రాజన్న ఉంటుంది. దాన్ని ఎందుకంటే వాళ్ళు రాసి పెడతారు కదా వీళ్ళు అప్పుడు ఎందుకంటే చదవచ్చా రాకపోవడం. ప్రజెంట్ ఇక్కడ మన మెట్ల బావి అని ఒకటి ఉన్నది. దాని గుండం అంటే తారం చేసిపోయారు అంటారు. ఏమన్నా ఇటచ్చులు అంటే ఆ కోనేరుతో కూడా ఈ గుడికి సంబంధం ఉన్నది. తానం చేసేస్తారు అక్కడ నుంచి తానం చేసి ఇక్కడ కద్దురు తానం చేసేస్తారు. అయితే అంటే ఆ కోనేరు గుడికి కూడా సంబంధం ఉన్నది. వాళ్ళు ఎమడలకి పోతారని అక్కడ ఇటేస్తారట, అలా చేసేస్తారట. అంటే వెమ్లాడకు అటు పోయి మళ్ళీ తానం చేసి ఇటేస్తారు అటు. అది అంటే చరిత్ర పురాతనమైంది అన్నట్టు. టెంపుల్ గుడి కనబడుతుంది. అది ఫస్ట్ కట్టింది. అలా పౌరాజులు చేస్తారు సార్ ఫస్ట్ కట్టింది. అందు గురించే ఇప్పుడు క్లారిటీ అంటే ఇప్పుడు మన బారాస్ పిల్లలకు కొద్దిగా తెలుస్తుంది. బారాస్ పిల్లలు పెద్ద పడుతున్నా తెలుస్తుంది. 80-90 ఏళ్ళు ఉన్న గాల కత్తినే తెలుస్తుంది దీని గురించి, టెంపుల్ గురించి. అంటే బారాస్ పిల్లలు అంటే బాగా ఫేమస్.
టెంపుల్ టెంపుల్. ఓకే వాళ్ళు ఏది అనుకుంటారు చేసిపోతారు ఇక్కడ పని. ఇది కట్టియాలి ఏది కట్టియాలని చేయాలి. ఇది బండ మల్లేశ్వర కట్టించింది. ఏది రథం ఆయన సూత చేసి ఆయన సూత చేతి ఉన్నది. ఇప్పుడు మన రథం ఎట్లా అంటే ఇప్పుడు రథం లోపలనే తిరుగుతుంది. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసి పోదు ఆ ఇంచెలు ఆడిపోతే అంచెలు ఇడిగతుంది. ఊళ్ళో ఇప్పుడు బంద్ ఊళ్ళో తిప్పరాదు అట్లా. ఇది అట్లా ఇప్పుడు పెద్ద రథం కదా ఎట్లా ఎట్లా పోతుంది గుంజురు చేస్తుంటే పోతే ఏ పోతే రోడ్డు మంచిగా ఉండాలి చేయాలి చేయాలి. ఇప్పుడు ఇట్లా గుంజురు ఏం లేదు. ఇక అట్లా చిన్న రథం ఏమంటా అది వేయిందో ఖరాబ్ అయిపోయింది అట్లా కానీ అది వేయిందంటే 2 ఉండవచ్చు. అప్పుడు 2 ఉన్నాయా మరి ఎట్లా తెలియదు. అది ఆ చిన్న రథం మీద ఓంకారేశ్వరుని ఏ కొనాలని తీసుకొని మీద పెట్టి తీసుకుపోయారట. ఊరంతా తెంపారట. అప్పటి లెక్క ఇప్పుడు ఇవాళ అసలు పరకపోయి ఇప్పటి ఇవాళ దుబ్బలు దొరికిందట దోలిందట చెప్పుడు మొట్టలు పట్ట అంటారు కానీ అది మనకు తెలియదు మనం చెప్తా. అంటే పుకార్ అనేది ఎక్కువ ఉన్నది. క్లారిటీ దుబ్బల దొరుకుతుంది. దుబ్బల ఆ మనిషి దేవుడు దోలకత్తనే దొరికింది. సో మొత్తం శుద్ధాల నుంచి మనిషిని దేవుడు కొనుక్కొని తోలుకత్తనే పలానికి కలవాలంటే నా పిల్లకి వచ్చిన వాళ్ళు అక్కడ మరి గిన్నె చూడవాడే ఈయన స్థాపించారు. ఆయన స్థాపించారు. అది సూత జాగ సూత మన ఏది బరస్పల్లి ఏమని ఇచ్చినట్టు మొన్న తెలిసింది నాకు. దేవుని గుడి జాగా అది దేవునికి జాగా తీసుకోవాలని చెప్పి స్థాపించిన కొద్ది దేవుడు కదా ఇంతమందికి మళ్ళీ ఆయనతో కొని ఇచ్చినట్టు. ఆయన సూత మొన్న వాళ్ళు చెప్పవచ్చు బండ కిట్ట అని కొనిచ్చినట్టు. మళ్ళీ బాగా ప్రమాదం వాళ్ళ కింద నమ్ముకుంటే ఏది కావాలంటే అది అవుతారు. టెంపుల్ అయితే మీరు చూసినప్పటికీ మీరు చిన్న ఉన్నప్పటికీ ఇప్పటికైతే అప్డేట్ అయితే మంచిగా ఏం మంచిగా ఇంకా సుధా మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కంపల్సరీ నేను చెప్తున్నా. వేరే వేరే ఊర్లోకి వెళ్ళి కూడా వచ్చి నేను చెప్పేది ఊర్లకి వస్తారు. వస్తారా ఊర్లకి వెళ్ళి వస్తారా? బొంబాయి నుంచి వస్తారు. ముంబై నుంచి వస్తారా? సూరత్ నుంచి వస్తారు. సూరత్ నుంచి నిజామాబాద్ అబ్బా గోదావరి కానీ ఇటుకి వస్తారు. వస్తారా? మంచిర్యాల జగిత్యాల రాయకల్ బాగా దూరం నుంచి వస్తారు. అంటే ఇప్పుడు మల్లన్న స్వామి టెంపుల్ ఉంది కాబట్టి సట్టిల బోనాలు కానీ ఏమన్నా ఉంటాయి ఇక్కడ? సట్టిల బోనాలు వీటా తీసుకు సట్టిలో మీరే పట్నాలు ఇస్తారు. పట్నాలు ఇస్తారు కాదు సట్టికి బోనాలు తీసుకుంటాం. పట్నాలు 5 ఒక్కోసారి పట్నాలు ఇస్తాం. అది పెద్ద ఎత్తున అంటే పట్నాలు వేసినప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది. మంది సో చూసిరు కదా మనకైతే తాతనైతే టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న పుకార్ల గురించి అయితే మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో తాతనైతే దాదాపు వాళ్ళ తాతల తరాల నుంచి అయితే ఈ టెంపుల్ అయితే వాళ్ళ చేతుల మీదుగానే నడుస్తుందంట. సో దుబ్బల దొరికింది అనేది అయితే పుకారేనట. అంటే అది వాస్తవమా కాదా అనేది అయితే తెలియదంట. సో మన తాతయ్యకి తెలిసింది ఏంటంటే వాళ్ళ తాతల తరాల నుంచి అయితే వాళ్ళ తాతలు వచ్చి ఈ టెంపుల్ని అయితే అంటే అప్పటి నుంచే వెలుగులోకి తీసుకొచ్చారట. దాదాపు 500 ఏళ్ళ కింద నుంచి. సో అప్పుడైతే ఇక్కడ గ్రామం కూడా లేకుండేనంట. సో ఇప్పుడైతే మనకైతే తాతనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇప్పుడైతే మనమైతే ఒకసారి లోపలనైతే ఒకసారి వ్యూ చూసుకొని అయితే వెళ్ళిపోయాం. సరే
సో మొత్తానికి అయితే మనకైతే టెంపుల్ గురించి మొత్తం అయితే తాత ఎక్స్ప్లెయిన్ చేసిరు కదా. సో ఇప్పుడైతే పాత రథం అంటే మీకైతే డౌట్ రావచ్చు ఒకసారి, అందుకే మీకైతే పాత రథం చూపెడదామని అయితే తాతని అయితే రిక్వెస్ట్ చేసి, తాత ఒకసారి పాత రథం గురించి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయరు అని అయితే నేనైతే రథం కాడికి అయితే దొరుకుని వచ్చిన. సో ఇప్పుడైతే తాతనైతే మనకు పాత రథం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరైతే ఒకసారి మొత్తం రథం అయితే చూడొచ్చు. సో పురాతనమైందంటే మస్తు పాతకాలం అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఈ మన టైర్లు చూసుకుంటే మనకైతే తెలుస్తుంది, అంటే తాత అవి మొత్తం రాళ్లతోనే చేసారు, అంటే పురాతన కాలం బాగా కట్టే ఉండేనా ఫస్ట్ ఖరాబ్ అయిపోతే అంటే ఈ రథం ఊళ్ళో దింపిరా ఫస్ట్? ఊళ్ళో దింపలే, చిన్న దింపిరాట. అంటే ఇది టెంపుల్ లో దింపుదురు, టెంపుల్ లోపల లోపల దింపుదురు. లోపల దింపు. అంటే ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసిరు మొత్తం. పక్కకు పెట్టి ఖరాబ్ అయిపోయింది. కొత్త తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చినాక పెట్టి దీన్ని తీసుకొచ్చి ఈ రథాన్ని తీసుకొచ్చారు. ఇక పక్కకు పెడతాం మరి. పక్కకు పెట్టిన పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు రథం జరుగుతుంది. ఇప్పుడు ఆ రథం నింపుతురు ప్రజెంట్, దీన్ని అయితే పక్కకు పెట్టేసిరు. ఆ రథం చూస్తే వేరే ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ రథం మొత్తం యూజ్ చేస్తలేరు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో కాకపోతే దీన్ని ఇప్పదని ఇక్కడ పెట్టించారు, ఉండాలని పెట్టిన అట్లా. అంటే ఇది చరిత్ర గురించి తెలియాలని ఇక్కడ పెట్టేసారు. సో అంటే ఈ రథం మీ తాతల కాలం నుంచే ఉందా, లేకపోతే మీరు చూసినప్పటి నుంచే? తాతల నుంచే ఉంది. అంటే మీరు కూడా ఇది చేసినప్పుడు ఎందుకంటే డామేజ్ అయిపోతే మళ్ళీ కొత్త చేసిరు అన్నట్టు. కొత్త చేసి అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ దీన్ని చేసిరు. ఖరాబ్ అయినప్పుడు కూడా అంటే చక్రాలు గానీ చిన్న చిన్న పార్ట్స్ గానీ చేంజ్ చేసిరు కానీ ఇప్పుడు అయితే దీన్ని పక్కకు పెట్టేసిరు. పక్కకు పెట్టేసిన ఇప్పుడు దీంతో ఏ పని ఉన్నది? ఇప్పుడు పని లేదు. కాకపోతే దీన్ని ఇప్పుడు ఉన్న డ్యామేజ్ ని కవర్ చేసి అయితే ఇక్కడ పెట్టేసిరు, ఖరాబ్ కావద్దని. కానీ దింపుతలే కాబట్టి పక్క కడితే ఎందుకంటే వాళ్ళు నచ్చిన గుర్తింపు ఉంటది కాబట్టి అంతరించిపోకుండా అయితే ఇక్కడ పెట్టేసిరు, అంతరించిపోవద్దని. ఆ తర్వాత ఎట్లుండే ఏం కదా అని మనం చెప్పకుండా సూచనలు తీసుకొని పోతారు కదా వీడియో, అందు గురించి ఈడ పెట్టాము. ఇదైతే ఇందులో దేవుని ఎక్కడ పెట్టేవాళ్ళే అంటే ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ రెడ్, ఇక్కడ ఎర్ర రంగు దీని అక్కడ మంగళైన ఊకుంటారు, దీటికి వెళ్తారు. మంగళైన దీటికి వెళ్తారు. అంటే దీటి అంటే మనం దీటి అంటే మనం నూనె పోస్తారు కట్టెకు. అంటే ఇక్కడ పూజారులు కూర్చునే ఛాన్స్ కూడా ఉండదు, ఒక మంగళైన పట్టుకొని దేవుని మంగళ డీటీ కాస్తారు. ఇక తిరగంగా అందరు కాసుకుంటారు, మొత్తం వాళ్ళందరూ డీటీలు కాస్తారు. అంటే ఇంకెవరన్నా దేవుని పట్టుకొని ఊకునే వాళ్ళు ఉన్నారా? అంటే కూకుంటే మన వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు ఆడ. అంటే ఇదైతే మొత్తం కూకుండా పెడతారు కదా, కూకుండా మంగళవారం దిక్కుంటారు, ఇల్లు ఇద్దరు దిక్కుంటారు. దేవుళ్ళు పట్టుకొని అక్కడ పెట్టి ఉంటారు అంట, మరి అటు తిరగగా అదే అని చెప్పి పట్టుకొని ఉంటారు. ఇప్పుడు దాదాపు దీన్ని ఎంత మందికి ఇవ్వాలి? ఎంతమంది అని చెప్పరాదు. జాతర నాడు వస్తారు, మొత్తం మంది వస్తారు. అంటే తాళ్ళతోనే నూకుడే చేతి వాటి నూకుడేనే. అంటే ఈ టెంపుల్ అయితే ఈ రథం గానీ టెంపుల్ గానీ మీ తాతల కాలం నుంచి అయితే మీ చేతుల మీద నడుస్తుంది, మీ తాతల తరం నుంచి మీ చేతుల్లో నడుస్తుంది అన్నట్టు. కట్టింది వాళ్ళు కట్టిరు, అదే అదే వాళ్ళు కట్టి వాళ్ళు చేసిరు కాబట్టి గిట్ట ఇప్పుడు కదా సందాలు వసూలు చేసి అట్లా చేసి పెద్ద పెద్ద దాతలు బట్టి కట్టిరు. అప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నట్టే సేవ్ ఇప్పటి లెక్క అన్నట్టు. సో అంతేకాకుండా ఇక్కడ ఏ టెంపుల్ అయినా కానీ గోశాల అనేది తక్కువ శాతం ఉంటది. ఇక్కడ గోశాల ఉన్నది, అది ఒకటి. అంటే గోవులు అయితే ఉన్నాయి చిన్నవి, అంటే పెద్దవి కూడా ఉన్నాయా లేకపోతే ఇవి మూడు చిన్నయినా? చిన్న. ఒకసారి అయితే మనం అక్కడ పోయి మాట్లాడాలి, అంటే వాటిని మొత్తం మీరే చూసుకుంటారు మొత్తం. అంటే ఇప్పుడు మూడు అంటే 4 గానే ఒకటి అక్కడ కట్టేసినావు. అంటే దీనికి ఏమన్నా పేర్లు పెట్టిరా? పేర్లు ఏం లేవు అన్నట్టు, త్రిమూర్తులు అన్నట్టు మూడు అవుతున్నాయి ఇక్కడ. అంటే ఇంకొకటి తెలియదట, అంటే ఇట్లా మొత్తం మెయింటెనెన్స్ గానీ ఏవైనా మీరే, గుడికి సంబంధించింది గానీ ఇవి గానీ. అంటే ఇప్పుడు ఈ రూమ్స్ కూడా బాత్రూమ్స్ కూడా టెంపుల్ కి సంబంధించిందేనా? దాతలేనా? కంపౌండ్ దాతలే, మొత్తం దాతలే కట్టకపోతే మరి ఇక్కడ పండుగలు అయినప్పుడు ఒగ్గు గత చెప్తారా అక్కడ? గతగా చెప్తారు ఒగ్గు గత. అంతకుముందు గంగాలు చెప్తున్నారు, ఇప్పుడు ఒగ్గోలే చెప్తారు. ఇప్పుడు అంతకుముందు గంగములు ఇది వాళ్ళు పూర్వం నుంచి వాళ్ళు వస్తున్నారు అటు. ఈ గుడి ఎప్పుడైతే ఆయన ఆకాశాలు వాళ్ళు జంగమూలు తంగిలపల్లి నుంచి. ఇప్పుడు వాళ్ళు బంద్ అయ్యారు, లేరు, అతడు కాలం చేసారు. ఇక
ఇప్పటి ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఇక్కడ అంతరించిపోయింది అంటే మీ వంశం మీదకి వెళ్ళి వచ్చేది ఒకటి అంతరించిపోలే. లేదు తరతరాలుగా మీరేనైతే ఈ గుడిని అయితే నడిపిస్తారు. ఇవే నడిపిస్తలేదు. మనం ఇవాళ కట్టి కాబట్టి కథ కట్టి కాబట్టి ఆ కథలు మేమే ఇప్పుడు చేసుకుంటాం. గోశాల గాని టెంపుల్ గాని మొత్తం మీ చేతుల మీద నుంచి నడుస్తుంది. సరే తాత, ఇంకా ఇక్కడ వేల విశేషాలు గాని అంటే దాతలు గాని ఇంకా మంచిగా ఉన్నారా? దాతలు ఇప్పుడు మనం తిరిగా దాతలు దగ్గరపోతే ఇస్తారు. ఏది మనం చేయించాలైనా పని చేస్తే ఈ పని చేస్తారా, గుడి కట్టిస్తున్నా అది కట్టిస్తున్నా అంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తారు. ముందుకు వస్తారు. మనం పోవాలి పోంది ఎవరు మనం పోవాలంటే అది కమిటీ వేసి ఇప్పుడు కమిటీ కమిటీ పోతుంది కానీ వాళ్ళకి ఓడెత్తలేదు. అలా ఇప్పుడు అది కట్టి వెళ్ళాక 6 నెలలే 5 నెలలు గోశాల అది కట్టి రేకుల షెడ్ అదే అది గోశాల. ఇక అది నడితే ఇక దాన్ని కడదామంటే ఇప్పుడు ఆన కొట్టబట్టి ఓపెన్ కాలే, ఇంకా ఇక ఆడేది కాలేదు, ఓపెన్ కాలే. ఇక అట్నే సో ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న పోషేటిపల్లి అది కూడా మనకు టెంపుల్ కి టచ్ అయితే అక్కడ రాగా తాళాలు చేసేస్తారు. ఇక్కడ చెప్తూ తాళాలు చేసి వస్తారట. ఇప్పుడు రాజన్న గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారా? వచ్చిన వాళ్ళు వస్తారు. కొంతమంది మొక్కులు లేదా మొదలు ఇటుకి వచ్చి ఆడుకోరు, ఇక్కడికి వచ్చి అక్కడికి ఫస్ట్ అయితే ఈ దేవుడు కాబట్టి ఫస్ట్ ఇటుకి వస్తారు. చాలా మంది తెలిసిన వాళ్ళు ఎడుగుతారు, తిన నుంచి ఆడ మొక్కలు ఎడుగుతారు. అంటే దాదాపు ఎన్నేళ్ల చరిత్ర అన్నట్టు ఇది మొత్తానికి అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళు పెద్ద చెప్పారు 500 చిల్లర ఉంటుందా, 500 చిల్లర ఎంత ఉంటది. తాతలు వచ్చిరు, మీ తాత కాదు, మీ తాతల్లో ఇప్పటిదాకా చాలా అంటే చాలా పురాతనమైన అప్పుడు కొంతమంది చిన్నగా ఉండేనట్టు కొంతమంది ఇక అంతా ఊరంతా కలిసి ఇక సందర్భ వసూలు చేసి దేవుడికి టెంపుల్ కు చాలా మంచి అవసరం ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నారు. సరే తీసుకున్నారు. ఇప్పుడు మంచిగా ఉన్నారు, పర్లేదు, మంచిగా నడుస్తుంది, మంచిగా ఉంది. కానీ ఇక అది ఏదైనా పనులు చేయించాలంటే ఇక దాతల మాటలు చేయించాలి. ఓకే, థ్యాంక్ యూ. కొత్త తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చినాక పెట్టి దీన్ని తీసుకొచ్చి ఈ రథాన్ని తీసుకొచ్చారు. ఇక పక్కకు పెడతాం. పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు ఆ రథం నింపుతారు ప్రజెంట్. దీన్ని అయితే పక్కకు పెట్టేసిరు. ఆ రథం కూడా వేరే అయితే ఇప్పుడు ఈ రథం మొత్తం యూజ్ చేస్తలేరు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో కాకపోతే దీన్ని ఇప్పదని ఇక్కడ ఉండాలని పెట్టిన అట్లా, అంటే ఇది చరిత్ర గురించి తెలియాలని ఇక్కడ పెట్టేసారు. సో అంటే ఈ రథం మీ తాతల కాలం నుంచే ఉందా, లేకపోతే మీరు చూసినప్పటి నుంచే? తాతల నుంచే ఉంది. అంటే మీరు కూడా ఇది చేసినప్పుడు ఎందుకంటే డామేజ్ అయిపోతే మళ్ళీ కొత్త చేసిరు అన్నట్టు, కొత్త చేసి అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ దీన్ని చేసిరు. ఖరాబ్ అయినప్పుడు కూడా అంటే చక్రాలు గానీ చిన్న పార్ట్స్ గానీ చేంజ్ చేసిరు కానీ ఇప్పుడు అయితే దీన్ని పక్కకు పెట్టేసిరు. ఇప్పుడు దీంతో ఏం పని ఉన్నది? ఇప్పుడు పని లేదు. కాకపోతే దీన్ని ఇప్పుడు ఉన్న డ్యామేజ్ ని కవర్ చేసి అయితే ఇక్కడ పెట్టేసిరు, ఖరాబ్ కావద్దని. కానీ దింపుతలే కాబట్టి పక్క కడితే ఎందుకంటే వాళ్ళు నచ్చిన గుర్తింపు ఉంటది కాబట్టి అంతరించిపోకుండా అయితే ఇక్కడ పెట్టేసిరు, అంతరించిపోవద్దని. ఆ తర్వాత ఎట్లుండే ఏం కదా అని మనం చెప్పకుండా సూచనలు తీసుకొని పోతారు కదా, అందు గురించి ఈడ పెట్టాము. ఇదైతే ఇందులో దేవుని ఎక్కడ పెట్టేవాళ్ళే అంటే ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ రెడ్, ఇక్కడ ఎర్ర రంగు దీని అక్కడ మంగళైన ఊకుంటాడు, దీటికి వెళ్తాడు. మంగళైన దీటికి వెళ్తాడు. అంటే దీటి అంటే మనం అంటే మనం నూనె పోస్తారు కట్టెకు. అంటే ఇక్కడ పూజారులు కూర్చునే ఛాన్స్ కూడా ఉంది. ఒక మంగళైన పట్టుకొని దేవుని ముంగట డీటీ కాస్తారు. ఇక తిరగంగా అందరు కాల్చుకుంటారు, మొత్తం వాళ్ళందరూ డీటీలు కాస్తారు. అంటే ఇంకెవరన్నా దేవుని పట్టుకొని ఊకునే వాళ్ళు ఉన్నారా? అంటే కూకుంటే మన వాళ్ళు ఉంటారు, తింపంగా ఇద్దరు ఉంటారు ఆడ. అంటే ఇదైతే మొత్తం కూకుంట పెడతారు కదా, కూకుంట మంగళవారం దిక్కుంటారు, ఇల్లు ఇద్దరు దిక్కుంటారు. దేవుళ్ళు పట్టుకొని అక్కడ పెట్టి ఉంటారు అంట, మరి అటు తిరగగా అదే అని చెప్పి పట్టుకొని ఉంటారు. ఇప్పుడు దాదాపు దీన్ని ఎంత మందికి ఇవ్వాలి? ఎంతమంది అని చెప్పరాదు. జాతర నాడు వస్తారు, మొత్తం మంది వస్తారు. అంటే తాళ్ళతోనే నూకుడే, చేతి వాటి నూకుడేనే. అంటే ఈ టెంపుల్ అయితే ఈ రథం గానీ టెంపుల్ గానీ మీ తాతల కాలం నుంచి అయితే మీ చేతుల మీద నడుస్తుంది, మీ తాతల తరం నుంచి మీ చేతుల్లో నడుస్తుంది అన్నట్టు. కట్టింది వాళ్ళు కట్టి అదే వాళ్ళు చేసారు కాబట్టి గిట్ట ఇప్పుడు కదా
సందాలు వసూలు చేసి అట్లా చేసి ఇట్లా చేసి పెద్ద పెద్ద దాతలను బట్టి కట్టిరు. అప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నట్టే సేమ్ ఇప్పటి లెక్క అన్నట్టు. సో అంతేకాకుండా ఇక్కడ ఏ ఏ టెంపుల్ అయినా కానీ గోశాల అనేది తక్కువ శాతం ఉంటది. ఇక్కడ గోశాల ఉన్నది, అది ఒకటి. అంటే గోవులు అయితే ఉన్నాయి చిన్నవి, అంటే పెద్దవి కూడా ఉన్నాయా లేకపోతే ఇవి మూడు చిన్నయినా? చిన్న సో ఒకసారి అయితే మనం అక్కడ పోయి మాట్లాడే వాటి పెంపకం కూడా నువ్వే చూసుకుంటావు, అంటే వాటిని మొత్తం మీరే చూసుకుంటారు మొత్తం. అంటే ఇప్పుడు మొత్తం మూడు ఆ. అంటే 4 గానే ఒకటి అక్కడ కట్టేసినావు. అంటే దీనికి ఏమన్నా పేర్లు పెట్టిరా? పేర్లు ఏం లేవు అన్నట్టు, త్రిమూర్తులు అన్నట్టు మూడు అవుతున్నాయి ఇక్కడ. అంటే ఇంకొకటి లేదట, అంటే ఇట్లా మొత్తం మెయింటెనెన్స్ కానీ ఏవైనా మీరే, గుడికి సంబంధించింది కానీ ఇవి కానీ. అంటే ఇప్పుడు ఈ రూమ్స్ కూడా బాత్రూమ్స్ కూడా టెంపుల్ కి సంబంధించిందేనా? దాతలేనా? కంపౌండ్ దాతలే, మొత్తం దాతలే కట్టకపోతే మనం ఇక్కడ పండుగలు అయినప్పుడు ఒగ్గు గత చెప్తారా అక్కడ? గద్దగా చెప్తారు ఒగ్గు కథ. అంతకుముందు గంగాలు చెప్తున్నారు, ఇప్పుడు ఒగ్గోలే చెప్తారు. ఇప్పుడు అంతకుముందు గంగములు ఇది వాళ్ళు పూర్వం నుంచి వాళ్ళు వస్తున్నారు అటు. ఈ గుడి ఎప్పుడైతే ఆయన ఎక్కిన ఆ కథలు వాళ్ళు జంగమూలు తంగిలపల్లి నుంచి. ఇప్పుడు వాళ్ళు బంద్ అయ్యారు, వాళ్ళు లేరు, అతడు కాలం చేసారు. ఇక ఇప్పటి ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఇక్కడ అంతరించిపోయింది అంటే మీ వంశం మీదకి వెళ్ళి వచ్చేది ఒకటి అంతరించిపోలే, తరతరాలుగా మీరేనైతే ఈ గుడిని అయితే నడిపిస్తారు. ఇవే నడిపిస్తున్నాయి. మనం ఇవాళ కట్టారు కాబట్టి కథలు కట్టారు కాబట్టి ఆ కథలు మేమే ఇప్పుడు గోశాల గానీ టెంపుల్ గానీ మొత్తం మీ చేతుల మీద నుంచి నడుస్తుంది. సరే తాత, ఇంకా ఇక్కడ వేల విశేషాలు గానీ అంటే దాతలు గానీ ఇంకా మంచిగా ఉన్నారా? దాతలు ఇప్పుడు దాతలు దగ్గరపోతే ఇస్తారు. ఏది మనం చేయించాలైనా పని చేస్తే ఈ పని చేస్తారా, గుడి కట్టిస్తున్నా అది కట్టిస్తున్నా అంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తారు. ముందుకు వస్తారు, మనం పోవాలి. పోంది ఎవరు మనం పోవాలంటే అది కమిటీ వేసి ఇప్పుడు కమిటీ పోతుంది కానీ వాళ్ళకి ఓడెత్తలేదు. అలా ఇప్పుడు అది కట్టి వెళ్ళాక 6 నెలలే 5 నెలలే గోశాల అది కట్టి అది గోశాల. ఇక అది నడితే ఇక దాన్ని నడదామంటే ఇప్పుడు ఆనగొట్టబట్టి ఓపెన్ కాలే, ఇంకా ఇక ఆడేది కాలేదు, ఓపెన్ కాలే. ఇప్పుడు రాజన్న గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారా? వచ్చిన వాళ్ళు వస్తారు. కొంతమంది మొక్కులు లేదా మొదలు ఇటుకి వచ్చి ఆడుకోరు, ఇక్కడికి వచ్చి అక్కడికి ఫస్ట్ అయితే ఈ దేవుడు కాబట్టి ఫస్ట్ ఇటుకి వస్తారు. చాలా మంది తెలిసిన వాళ్ళు ఎడుకొస్తారు, తెలియని వాళ్ళు ఆడ మొక్కలు ఎడుకొస్తారు. అంటే దాదాపు ఎన్నేళ్ళ చరిత్ర అన్నట్టు ఇది మొత్తానికి అయితే? నాకు తెలిసినంత వరకు అయితే మాలు పెద్ద చెప్పారు 500 చిల్లర ఉంటుందా? 500 చిల్లర ఎంత ఉంటుంది? 500 తాతలు వచ్చిరు. మీ తాత కాదు, మీ తాతల్లో ఇప్పటిదాకా చాలా అంటే చాలా పురాతనమైన అప్పుడు కొంతమంది చిన్నగా ఉండేనట్టు కొంతమంది. ఇక అంతా ఊరంతా కలిసి ఇక సందర్భ వసూలు చేసి దేవుడికి టెంపుల్ కు చాలా మంచి అవసరం ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నారు. సరే తీసుకున్నారు. ఇప్పుడు మంచిగా ఉన్నారు, పర్లేదు, మంచిగా నడుస్తుంది, మంచిగా ఉంది. కానీ ఇక అది ఏదైనా పనులు చేయించాలంటే ఇక దాతల మాటలు చేయించాలి. ఓకే, థ్యాంక్ యూ. సో గాయస్, మొత్తానికి అయితే నాగాయపల్లి అయితే దుబ్బరాజరాజేశ్వర స్వామి టెంపుల్ మొత్తం అయితే మనం మిస్టరీ అయితే పంతుల ద్వారానే అయితే తెలుసుకున్నాం. సో మనమైతే బయటనైతే పంతులను అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం, అంటే మనకైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసిండు. ఏంటిది ఇక్కడ ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసిండు. సో మొత్తానికి అయితే వీడియోని అయితే చూసిరు కదా. ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, ఆఖరికి మన తమ్ముల గురించి అన్న ఒక లైక్ వేసుకోరు. సరే, ఉంటాం వల్ల మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.